హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు సార్ ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ గురించి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్లో చిన్నపిల్లల స్కీమ్ లాంటిది. సో దేని గురించి సార్, అసలు అంటే ఎవరిని ఉద్దేశించి స్కీమ్? అంటే జనరల్ ఏంటంటే ఒకప్పుడు అది ఒక 10-20 సంవత్సరాల క్రితం అమ్మాయిలు అంటే కొంచెం ఒక ఆర్థిక భారంగా కానీ లేకపోతే ఫీల్ అయ్యేవారు తల్లిదండ్రులు. దానివల్ల ఏం చేసేవారంటే అబ్బాయిలు ఉండాలి, అమ్మాయిలు ఉండకపోతే బాగుంటుంది అని చెప్పని చాలామంది ప్రయత్నం చేసేవారు. ప్రతి కుటుంబంలో కూడా అంటే ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే పిల్లలంటే వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పని, మగ పిల్లలంటే ఆ వంశం వృద్ధి చెంది ఆడపిల్లలు చెందేది ఆగిపోతుంది అనే ఒక అపనమ్మకం అన్నమాట. దానివల్ల అమ్మాయిలు అంటే ఇష్టపడక ఒకటి, మళ్ళీ వాళ్ళ యొక్క చదువులు, ఖర్చులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కష్టం అవుతుంది అని చెప్పని కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆ అమ్మాయిలు ఉండేసరికి వాళ్ళకు స్వాతంత్రం అనేది ఉండకపోవచ్చు. వాళ్ళు అంటే కొంచెం డిస్క్రిమినేటరీ చేయబడచ్చు సమాజంలో, లేకపోతే కుటుంబంలో కానీ అని చెప్పి అప్పుడున్న పద్ధతులు, అప్పుడున్న విలువలు బట్టి అలా ఆలోచించేవారు. అంటే గత తరం చెప్తున్నాను, ఇంచుమించు 35-40 years బ్యాక్. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడైనా అందరూ చదువుకున్న వాళ్ళ పేరు అమ్మాయిలకు మగపిల్లతో పాటు సమానంగా చదువుకుంటున్నారు, వాళ్ళతో పాటు సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. కొన్ని చోట్ల అంతకంటే బాగా చేస్తున్నారు ఇంకా వాళ్ళు. అయినా కానీ ఆ ఒక గ్యాప్ ఏదైతే ఉందో, ఆ తరంతో చేసిన అంతకన్నా ముందు చేసిన గ్యాప్ వల్ల ఇప్పుడు 1000 మంది పురుషులు ఉంటే 900 మంది 910 మంది మాత్రమే మహిళలు ఉండేవాళ్ళు. అంటే అబ్బాయిలో పర్సెంటేజ్ ఎక్కువ ఉండేది, అమ్మాయిల పర్సెంటేజ్ తక్కువ ఉండేది. దానివల్ల ఏమైందంటే ఇది ఇలాంటి ఉండకూడదు, ఇలాంటి దురాచారం ఇది అని కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అంటే అమ్మాయిని కాపాడండి, అమ్మాయిని చదివించండి ఈ స్కీమ్ 2015లో ప్రారంభించడం జరిగింది. దీనికి ఏంటంటే అమ్మాయినా అబ్బాయినా కానీ సమానంగా గౌరవించాలి, సమానంగా వాళ్ళని బాధ్యత తీసుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకు ఎక్కువగా అమ్మాయిలకు ఎడ్యుకేషన్లో ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు మనము అమ్మాయిని అద్దనుకుంటున్నామంటే ఎడ్యుకేషన్ వెనుకబడి ఉంటారేమో అని చెప్పిన ఉద్దేశంతో, లేకపోతే వాళ్ళకి అవకాశం ఉండవేమో అని చెప్పని, అలా కాకుండా ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, కొన్నిసారి ప్రయారిటీ ఇవ్వాలి, రిజర్వేషన్ ఇచ్చి అని చెప్పిన ఉద్దేశంతో అందుకని వాళ్ళకి ఎడ్యుకేషన్లో కానీ, లేకపోతే సామాజికంగా గుర్తింపు రావడం కానీ, లేకపోతే ఈ ఒక తారతమ్యాలు చూపిస్తారు చూడండి, మగవాళ్ళు ఆడవాళ్ళు చూపించే వాళ్ళని కూడా ఇలాంటి వాటిని దూరంగా, ఇలాంటి వాటికి రాకుండా చూడాలని చెప్పే ఉద్దేశంతో ఆ మైండ్ సెట్ని మార్చాలి. ఫస్ట్ పేరెంట్స్ కానీ సమాజంలో మైండ్ సెట్ని మార్చాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయిల వాళ్ళ యొక్క విలువను కూడా గుర్తించాలి, వాళ్ళ యొక్క సమర్థతని, లేకపోతే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని, క్యాపబిలిటీస్ని వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం, ఈ యొక్క స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా వాళ్ళకు ఆ అమ్మాయిలకు ఆరోగ్యము, హెల్త్, ఎడ్యుకేషన్, మళ్ళీ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అంటే న్యాయపరంగా కూడా వాళ్ళకు సమానమైన అవకాశం ఉంది. కొన్ని చోట్ల అధికమైన అవకాశాలు, హక్కులు ఉండే విధంగా కూడా దీని యొక్క స్కీమ్ ద్వారా తీసుకోవడం జరిగింది అనమాట. ఎలిజిబిలిటీ అంటే దీనికి ఏం చేస్తుంటే కొన్ని జిల్లాలు మాత్రమే అమలు చేయడం జరిగింది స్కీమ్ని. ట్రయల్ బేసిస్, ఎక్కడైతే తక్కువ అమ్మాయిల పర్సెంటేజ్ ఉందో, అబ్బాయిల పర్సెంటేజ్ ఎక్కువ ఉందో ఆ జిల్లాలు తీసుకొని టార్గెట్ లక్ష్యంగా తీసుకొని ఆ జిల్లాని చేయడం జరిగింది. దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైనా సరే, టార్గెట్ కమ్యూనిటీస్, కుటుంబాలు కానీ ఎవరైనా సరే, వాళ్ళని లేదు, వెనుకబడ్డ కానీ ముందు కానీ ఎవరైనా కానీ అలాంటి ఆలోచనలు అంటే దాన్ని విభేదాలు విధంగా ఇవన్నీ డిఫరెన్సియేషన్ చేసే ఆలోచన వాళ్ళందరినీ కూడా మార్చాలి, కుటుంబం యొక్క ఆలోచన మార్చాలి, భారతదేశం మొత్తం మీద కూడా అలాంటి ఆలోచన మార్చాలనే ఉద్దేశంతో, అబ్బాయిలు అమ్మాయిలు సమానంగా చూడాలనే ఉద్దేశంతో, కుటుంబాల్లో ఇద్దరు సమానమే అనే ఉద్దేశంగా తీసుకురావాలని చెప్పని ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని సెలెక్టెడ్ జిల్లాల్లో దీన్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట. అయితే దానికన్నా ముఖ్యంగా ఏంటంటే కొన్ని ప్రీ బర్త్ టెస్ట్లు చేయకుండా, ప్రీ బర్త్ టెస్ట్లు స్కానింగ్ అని చేసి వాళ్ళని చేయకుండా, అది కూడా చేయకుండా దాన్ని నిరోధించడం, ఎవరైనా అలాంటి టెస్ట్ చేస్తే శిక్షించడం,
ఇలాంటివన్నీ స్టెప్స్ తీసుకోవడం వల్ల అమ్మాయి యొక్క బర్త్ రేట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. దీని కొరకు దీంతో పాటుగా ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళకు అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఉండే ఒక చట్టాల హక్కుల్ని కూడా గౌరవించడం, వాళ్ళకు అవసరమైన వాళ్ళకు ఏదైతే డ్యూకు అంటే వాళ్ళకి రావాల్సిన ఏదైనా ఆస్తిలో వాటా కానీ లేకపోతే గౌరవంలో కానీ సమాజంలో కానీ ఇలాంటి వాటన్నిటి కూడా వాళ్ళకు ఏదైనా మానసికంగా సైకాలజీగా కూడా వాళ్ళ విధంగా ఫీల్ కావాలనే ఉద్దేశంతోనే దాని కొరకు న్యాయ చట్టాల్లో కూడా మార్పులు తీసుకోవడం, అది కఠినంగా అమలు చేయడం ఇలాంటివి కూడా చేయడం అనేది ఒక స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇక దీని ద్వారా కొన్ని చోట్ల ఏ జిల్లాలో అయితే టార్గెట్గా తీసుకొని ఈ యొక్క స్కీమ్ని అమలు చేయడం జరిగిందో, అంటే కొన్ని జిల్లాలో అమలు చేయడం జరిగింది. ఎక్కడైతే చాలా తక్కువ అమ్మాయిల జనాభా ఉండే అబ్బాయిల జనాభా చాలా తక్కువగా ఉన్న చోట అమలు చేయడం. దీని ద్వారా మనకు ఒక చైల్డ్ బర్త్ రేట్ కూడా, అమ్మాయిల యొక్క బర్త్ రేట్ కూడా పెరగడం జరిగింది ఆ జిల్లా లోపల. దాంతోపాటు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకు కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ అమ్మాయిలు అబ్బాయిలు సమానమనే అప్రోచ్ చేసుకోవడం, వాళ్ళని చట్టబద్ధంగా కానీ అన్ని విషయాల సోషల్ విషయంలో కానీ సైకాలజీ విషయంలో అన్ని కూడా అబ్బాయిలతో సమానంగా చూడటం లాంటిది గౌరవించాలనే ఉద్దేశంతో బేటీ బచావ్ బేటీ పడావ్ అనే స్కీమ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ హాకిన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక మినిస్ట్రీ దీన్ని ఈ యొక్క స్కీమ్ యొక్క అమలుని పర్యవేక్షిస్తుంది అన్నమాట. దీని ద్వారా దీని ఒక స్కీమ్ ఒక ఉద్దేశం చేరడం, ప్రజలకు చేరడం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బేస్డ్ ఆన్ వేరే వాళ్ళు జాయిన్ అయ్యి చేసారా సార్, లేకపోతే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుందా దీనికి? ఫండింగ్ అనేది ఎక్కువ అంటే సైకాలజికల్ ఫీలింగ్ అన్నది. దీనిలో ఫండింగ్ కంటే ఎక్కువ సైకాలజికల్ ఫీలింగ్. అబ్బాయిలు అమ్మాయిలు వేరు కాదు, అమ్మాయిలను గౌరవించి అమ్మాయిలను స్వాగతించి అబ్బాయిలను స్వాగతించండి వేరు కాదు, వాళ్ళకి వీళ్ళ చదువులు కానీ అవకాశాలు కానీ ఎలాంటి పక్షపాతం కౌన్సిలింగ్, తర్వాత వాళ్ళకున్న అవకాశాలు కూడా వాళ్ళకున్న హక్కుల గురించి తెలియచేయడం, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తుల హక్కులు కానీ కుటుంబ ఆస్తుల హక్కులు కానీ వాటి గురించి తెలియజేయడం, ఇలాంటి వాటి అన్నిటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నా కానీ, వాళ్ళ మీద ఏమైనా మహిళల మీద ఏమైనా యాక్షన్ ఏమైనా చేసినా కానీ చట్టరీత్యా కఠినమైన శిక్ష అమలుపరచడం, ఇలాంటి వాటిని చేయడం అనేది ముఖ్యమంత్రి. దీని ద్వారా స్ట్రెంథనింగ్ ద లాస్, అంటే ఒక మహిళలకు అమ్మాయిలకు సంబంధించిన చట్టాన్ని కఠినతరం చేయడం, కఠినంగా అమలుపరచడం. చట్టాలు ఎంత కఠినంగా ఉండి అమలుపరచకపోతే దాంట్లో ప్రయోజనం ఉండదు. కాబట్టి అలాంటి వాటిని చేయడం, దాని ద్వారా అమ్మాయిల యొక్క బర్త్ రేట్ని కూడా పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం అన్నమాట. అమ్మాయిల బర్త్ రేటు అబ్బాయిల సమానంగా పెంచడం, అమ్మాయిలను కాపాడడం. అంటే కొందరు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇచ్చేయించకుండా ఎక్కడైతే ఈ యొక్క కాంప్లెక్సిటీ ఉందో అమ్మాయిలు వద్దు అని చెప్పిన దాంట్లో కూడా ఆ యొక్క సమాజంలో కూడా అమ్మాయిలు కూడా పర్వాలేదు, అమ్మాయిలు కూడా ఉండొచ్చు, అబ్బాయిలు కూడా ఉండొచ్చు, ఇద్దరు సమానమే అని చెప్పని ఆలోచన తీసుకురావాల్సిన ఉద్దేశం కొరకు ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ ఒక స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రయోజనం చాలా మందికి ఉంది. ఇప్పుడు గత 10 సంవత్సరాలు చూసినట్టయితే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చూసినట్టయితే అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉంటారు తీసుకోవడం. తల్లిదండ్రులు కూడా వాళ్ళ సమానంగా స్వీకరిస్తున్నారు. అదే సమాజం కూడా ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కానీ అన్నింటిలో కూడా సమానంగా చూడటం జరుగుతుంది. కానీ అదే మాదిరిగా వాళ్ళ సమయ ప్రత్యేక రక్షణ చట్టాలు ఏవైతే ఉంటాయో, అట్రాసిటీస్ కానీ లేకపోతే వాళ్ళ మీద ఏమైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు తీసుకునే చర్యలు కానీ వాళ్ళని ఇలాంటివి కూడా పకడ్బందీ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఎవరికి రిస్ట్రిక్షన్ లేదు, ఎవరైనా ఎనీవన్, అంటే ఇక్కడ ఈ ఒక జిల్లాలోనే కాదు మిగతా జిల్లాలో కూడా ఎవరైనా కానీ వాళ్ళకి ఏమైనా సహాయం అవసరం ఉన్నా, సలహా అవసరం ఉన్నా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ద్వారా ఒక సహాయ సహకారాలు కానీ, అవకాశాలు కానీ, విద్యా అవకాశం, ఉపాధి అవకాశాలు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ తెలుసుకోవచ్చు. సమానంగా ఇక్కడైతే పక్షపాతం చూపించినప్పుడు దాన్ని చర్య తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.